శ్రీ గురుభ్యో నమ. శ్రీరామాయ నమ. ప్రియ భగవద్బంధువులారా, ఈ వీడియోలో దక్షిణముఖ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. దక్షిణముఖంగా మనం తిరిగి కూర్చోవటం కూడా శాస్త్ర విరుద్ధము అని కొన్ని సందర్భాల్లో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. దక్షిణముఖంగా తిరిగి వంట వండటం శాస్త్ర విరుద్ధము అని, దక్షిణముఖంగా తిరిగి భోజనం చేయటం కూడా నిషిద్ధము అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దానికి అంతరార్థం ఏమిటంటే, దక్షిణముఖము అంటే యముడు ఉండేటటువంటి ప్రదేశము అని అర్థం. దక్షిణముఖంగా మనం తిరిగి ఉన్నందువల్ల యమస్థానాన్ని చూస్తాము, కొంత కీడు కలుగుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. మనం అందరికీ చూడండి, ఉత్తరముఖం తిరిగి ఉంటాం. ఉత్తరముఖం ఎప్పుడూ కూడా కుబేరుడు ఉంటాడు, ధన వృద్ధి అవుతుంది అని ఉత్తరముఖం తిరిగి మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎందుకు దక్షిణముఖం పెడతారు అని మనకి అనుమానం రావచ్చు. మానవ లోకానికి, మానవులందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడు దక్షిణముఖంగా తిరిగి యమస్థానాన్ని చూడటం వల్ల, యమస్థానాన్ని ఎవరూ పొందవద్దు అంటే మరణాన్ని ఎవరూ పొందవద్దయా, అకాల మరణాన్ని ఎవరూ పొందవద్దు, నన్ను సేవించిన వాళ్ళకి అకాల మరణం నేను రానివ్వను అని హనుమంతుల వారు దక్షిణముఖంగా తిరిగి ఉంటారట. దక్షిణముఖంగా తిరిగి ఉన్నందువల్ల ఎవరైతే దక్షిణముఖంగా తిరిగి ఉన్నటువంటి హనుమంతుల వారిని పూజిస్తారో, అభిషేకాలు చేస్తారో, వడమాల సమర్పణ చేస్తారో, అప్పాలు అనే నైవేద్యాన్ని సమర్పణ చేస్తారో, అటువంటి భక్తులకి దీర్ఘాయుష్షు కలుగుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. దక్షిణముఖంగా తిరిగి ఉన్నటువంటి హనుమంతుల వారిని పూజిస్తే ప్రమాదాలు ఏవి ఉండవట. ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి ప్రదేశాల్లో ఇలాంటి హనుమంతుల వారిని ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇలాంటి హనుమంతుణ్ణి ప్రతిష్ఠ చేసినందువల్ల వాహన ప్రమాదాలు ఆ ప్రదేశంలో జరగకుండా క్షేమంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మానవులు. అటువంటి హనుమంతుల వారికి ఇక్కడ సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. సంప్రోక్షణ అనగా విశేషమైనటువంటి ద్రవ్యాలు, పంచామృతాలు, పంచగవ్యాలు, నవకలశ స్నపన, పంచకలశ స్నపన, అష్టకలశ స్నపన, చతుర్దశ కలశ స్నపన, విశేష కలశ స్నపన అనేటటువంటి కలశాలతో శ్రీ అభయాంజనేయ స్వామి వారిని సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. అనంతరం స్వామివారి గురించినటువంటి శాంతి హోమాలు చేసి ప్రతిష్ఠ చేసేటటువంటి సందర్భం హైదరాబాదులో చెర్లపల్లి ప్రాంతంలో శ్రీ హనుమాన్ దీక్షితులు నిర్వహణలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతూ ఉంది. భక్తులంతా కూడా సేవించి తరించగలరు. జై శ్రీరామ్.